యాప్ ద్వారా అందరూ ఇన్ని రోజులు మీడియాలో కానీ దేంట్లో కానీ ఆర్పీలు అందరూ చేసినారు అంటూ ఉండారే కానీ ఆర్పీలు అందరము చేయలేదు. మేము దీంట్లో అసలు మాకైతే టచ్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉండాం. కాబట్టి అందరూ అని చెప్పడము కష్టం. దానివల్ల బాధపడిన వాళ్ళు, బాధించిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరితో మీకు ఇంటర్వ్యూలు ఇక్కడ ఆర్పీగా 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తానన్నా. ఇప్పటి వరకు కూడా మెప్మా వాళ్ళు ఏం చెప్పినా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమును కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ మేము చేయడం, మేము ప్రతి ఒక్క ఆర్పీ కూడా వాళ్ళ విధుల్ని ఖచ్చితంగా నెరవేర్చినారు. కాకపోతే ఈరోజు కొంతమంది, అంటే నేను కూడా ఒక బాధితురాలనే, ఇందులో నేను కూడా ఉన్నాను. ఏం జరిగింది అనేసి అంటే మన ఆఫీస్లో పనిచేసే డిఓ అనే రాజేష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, అక్క ఇది పక్కా యాప్, మేము ఇంతవరకు కూడా ఎవరి దగ్గర కూడా ఇట్లా యాప్ లేపించే అసలు నేను నమ్మను ఇలాంటివి ఎవరైనా చెప్తే కూడా పోరా పక్కకి అయినా అనేది. అలాంటిది ఈరోజు నేను చేశానంటే కారణము ఆ అబ్బాయి కూడా మాతో పాటు 12 సంవత్సరాలుగా మాతో ఉన్నాడు. ఒక తమ్ముడులాగా అన్నలాగా మాతో ఉన్న మనిషి ఇలా అని చెప్పేసరికి ఇక 27వ తేదీ రోజు అమెరికాకు పోతాను, ఫ్లైట్ టికెట్స్ కూడా చూపించడము, గిఫ్ట్ బోనస్లు పెట్టడము. నేను ఇంకా వచ్చే ఆగస్టు లోపల ఇక్కడ పక్కన గుండుబాయి దగ్గర రూమ్ చూసినాము, ఇక్కడ ఆఫీస్ అనేది పెడతా ఉన్నాము. దీంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయించినారంటే మీకు పక్కాగా నేను గ్యారంటీ, రేపు వాళ్ళకి డబ్బులు పోయినా నేను వాళ్ళకి కట్టిస్తాను, నన్ను చూపించండి అనేసి అంటే నేను చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఫస్ట్ చేయలేదు. 3 నెలల వరకు కూడా నేను ఇవన్నీ నమ్మకుండా వదిలేసిన. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత 3 నెలల తర్వాత మే 8వ తేదీ రోజు మా సీఓ మేడం మాకు చెప్పారు, మేము ఈ రకంగా చేసుకున్నాము, మాకు ప్రతిరోజు డబ్బులు వస్తూ ఉంది, మీరు కూడా చేసుకోండి, ఏదో బిడ్డలు ఉన్నారు, మీకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు కూడా ఇబ్బందుల్లో ఉన్నావు, చేసుకుని నువ్వు కూడా 10 రూపాయలు సంపాదించుకో అంటే, లేదు కానీ నా వల్ల కాలేదు కానీ నేను చేయలేను, నా దగ్గర డబ్బు లేదు అంటే, ఏదో కొద్దిగా అమౌంట్ వేసి నువ్వు చేసుకో అనేది చేశాను. ఆ తర్వాత చేసిన తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళు చూసి డబ్బు వస్తుంది అనేసి అంటే నేను చేయడం వల్ల నీకు కూడా లాభం ఉంది, నువ్వు చేసుకుంటే నీకు కూడా 10 రూపాయలు లాభం వస్తుంది, దీంట్లో ఎవరిని మోసం చేసేది కాదు, ఇది ఫ్రాడ్ కాదు, ఇది కరెక్ట్ అయిన యాప్, దీంట్లో డబ్బులు ప్రతి ఒక్కరికి వస్తుంది, దీంట్లో మనము బాగుపడతాము, మనకి వాళ్ళు చేసేవాళ్ళు బాగుపడతారు. అంటే ఇది ప్రభుత్వ పథకం కాదు కదా, మరి దాన్ని ఎలా ప్రజలకు తీసుకెళ్ళాలి చెప్పండి. మీ అధికారులు మీకు ఒక నిమిషం మీకు అధికారులు చెప్పారా ఇది తీసుకెళ్ళమని? సీఓ మేడం చెప్తేనే మేము చేసాం, లేకపోతే మేము అంటే సీఓ మేడం చెప్పడం వల్లే మీరు తీసుకెళ్ళారు. అవును, మా సీఓ మేడం దగ్గర నుంచి నేను లాగిన్ తీసుకున్నాను. మెయిన్ సింబల్ చూపించినారు మాకు, ఈ సింబల్ గవర్నమెంట్ ది, ఎవరంటే వాళ్ళు వేసుకోరు కాబట్టి మీరు చేసుకోండి, దీని మీద క్లారిటీ ఉంది, మీకు ఆఫీస్ పక్క రూల్స్ తో పాటు పెడుతున్నాము అని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి రాజేష్ సీఓ మేడం మమ్మల్ని వేసుకో, నాకు భర్త లేదనేసి నువ్వు వేసుకో, 4 రూపాయలు సంపాదించుకుంటావు. ఎవరు చెప్పారు? మా సీఓ మేడమే చెప్పినారు, జయంతి మేడం చెప్పినారు, నాకు భర్త లేదు, నువ్వు భర్త లేదు కదా, రూపాయి సంపాదించుకుంటే నీ బిడ్డలకు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పడంతో మేము ప్రతి ఒక్క ఆర్పి ఇలాగే మోసపోయినాము. చేయని వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు పక్కకున్నారు, చేసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీ గురించి, మాకు జీతాలు కొంచెం తక్కువ కాబట్టి 2 నెలలకి 3 నెలలకి వస్తుంది, ఏదో ఒక రూపాయి వస్తే మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లల జీతాల కోసం స్కూళ్ళకి ఫీజు నీ రోడ్డుకు తెచ్చాలి, మేము కూడా బాధ్యులేస్తాం. కానీ మేము కూడా ఈరోజు రోడ్డుకు వచ్చేసినాం. మాదే నా పరంగా, నా ఫ్యామిలీ పరంగా 8 లక్షలు పెట్టాను. నేను కూడా నా సొంతంగా నేను కూడా 2,25,000 రూపాయలు అకౌంట్ డీటెయిల్స్తో సహా నేను ఇన్వెస్ట్ చేసిన పేపర్స్తో సహా మేడం గారికి ఈరోజు నేను సబ్మిట్ చేశాను. అంటే మీ వల్లే ప్రజల్లో ఇప్పుడు 5,000 మంది పైగా నష్టపోయారు, అది వేల కోట్లు నష్టపోయారు. దీని బాధ్యత అంతా చెప్పాలంటే ఒక అంటే ఇక్కడి నుంచే మొదలైంది, అంటే మొదలైంది ఇక్కడి నుంచే కదా, అంటే వాళ్ళ నష్టాన్ని ఎలా పూరిస్తారు? నేను మీకు చేశాను అనుకోండి, మీరు వేరే వర్క్ చేసిండొచ్చు, అది వాళ్ళ చైన్ లింక్ లాగా వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు పర్సనల్ గా చేసినా కూడా ప్రతి ఒక్క దానికి ఆర్పీలే చేశారని మమ్మల్ని చేయడం ఇది చాలా దారుణమైన. నా కింద ఉన్న వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నేను ఎవరిని అడగాలి? వాళ్ళకి సమాధానం నేను చెప్పలేకపోతాను. 3 రోజుల నుంచి ఇంట్లో జనాలు నిండిపోయి ప్రాణాపాయ స్థితి వరకు వచ్చాను, ఈ సమాధానాలు చెప్పలేక. మరి 5 రోజుల నుంచి ఇంత ఇది జరుగుతుంటే ఎందుకు ముందర కాలేదు? ఈ రోజు మాత్రం ఎందుకు వచ్చారు? ఒక మనిషి వచ్చి మాట్లాడినారంటే వాళ్ళకి సాధారణ మనిషి కాబట్టి వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడతారు. మేము ఒక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నాము, కొద్దిగా ఆలోచించుకోవాలి, ఏం చేయాలి, 10 మందికి సమాధానం చెప్పాలి. బయట ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది మాకు కూడా కరెక్ట్ గా క్లారిటీ లేదు, అసలు ఏం జరుగుతుందని తెలియని పరిస్థితిలో మేము కూడా ఉన్నాం కదా సార్. దానివల్లనే ఇప్పుడు నిన్నటి నుంచి మేడం వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే దానికి మేము కూడా బాధ్యులు, మేడం ఇలా ఉంది, ఏదో తెలియక వాళ్ళు చెప్పితే మా ఆఫీసర్ పైన ఉండేవాడు రాజేష్ చేసిన పనికి మా మేడం చెప్తే మేము చేసి ఈ రకంగా రోడ్లోకి వచ్చేసాము, మా పరిస్థితి ఇలా ఉంది మేడం మా వినతిని మేము విన్నవించుకున్నాము. ఇందులో మా తప్పు అయితే ఎటువంటి తప్పు లేదు, చెప్పడం వల్ల చేశాము. ఈరోజు మేము కూడా బజార్లోకి వచ్చాము. దయచేసి ఆర్పీల గురించి చెడ్డగా మాట్లాడొద్దని నేను మీ అందరి తరఫున కోరుకుంటాను. జెన్సీ పెద్ద ఇది లాగా మాట్లాడుతాను, ఆర్పీలు ప్రతి ఒక్కరికి అయితే ఎవరిని టచ్ అయితే చేయలేదు,
చేసిన వాళ్ళు కూడా చేయలేదని, చేసే 15,000 పెట్టే 1,00,000 రూపాయలు పెట్టినామని ముఖ్యంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు పెట్టింది ఒక 15,000 అయినా నేను 1,00,000 రూపాయలు రావాలి, 70,000 ఇంకా వస్తుంది నాకు ఆశతో మా మీద ఇంకా లేనివన్నీ కూడా చెప్తున్నారు. దయచేసి ఆడపిల్ల మీద సాటి ఆడదానిగా అందరూ ఆలోచించండి. మీలాగా మేము కూడా ఒక ఆడవాళ్ళమే, మీరు ఎట్లా మోసపోయినారు మీకు పైన మేము కూడా మోసపోయినాము. దయచేసి ఎవరు ఒక సాటి ఆడదానిగా ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోవద్దండి, దయచేసి చెప్తాను. నా పేరు షకిల. డిఓ రాజేష్ మమ్మల్ని పిలిపించి నా ద్వారా నా ఫోన్లోనే వేయించాడు. నాకైతే జనరల్గా అయితే నాకు వాట్సాప్లో ఎక్కువ వాడటం నాకు రాదు. అతనికే ఫోన్ ఇస్తే అతనే చేసేసాడు. నేను అనేది ఏమంటే, ఇప్పుడు రాజేష్ ఒక ఆర్పి అనుకుందాం, నేను ఒక సభ్యురాల్ని. రాజేష్ ఒక 300 చేత నాకు చేపించాడు. తర్వాత ఒక 1,000 రూపాయలు పెట్టాడు. తర్వాత 5,000 పెట్టాడు. ఇంకా నేనేం చేశాను, నా స్వతహాగా నేను వేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాకపోతే నేను అంత వేయలేదు. ఇప్పుడు ఆర్పీలు అంటున్నారు కదా, ఒక ఆర్పీ వేసేటప్పుడు అతను చెప్పేటప్పుడు అతనికి ఏం వస్తుంది నేను హోప్ చేస్తాను. ఎంత మెప్మా వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నా ఆసరా రావాలంటే బ్యాంక్ అకౌంటు, లోన్ అకౌంటు, ఇండివిజువల్ అకౌంటు అన్ని ప్రూఫ్ కరెక్ట్గా ఉంటేనే ఆ వ్యక్తికి పడుతుంది. అట్లాంటిది ఒక ఆర్పీ చెప్తే ఎట్లా వాళ్ళు నమ్మి వేశారు. స్టార్టింగ్ 300 సార్, ఎక్కువ లక్షలు. ఇప్పుడు నేను మీకు 1,00,000 చెప్తాను, మీరు వేస్తారా? ఆలోచిస్తారు. ఆలోచించకుండా అంత అమాయకంగా ఎట్లా అయిపోయారు సార్. ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఒక్కసారి ఆలోచించండి. మెప్మా అంటారు కదా, మెప్మా వాళ్ళు చేసేది ఏంది? ఏ ప్రూఫ్ లేనిది బ్యాంక్లో పొదుపులో అప్పు కావాలన్నా సార్, ఒక్క లెటర్ తప్పు ఉన్న అకౌంట్ అంటే మీరు అంటున్నారు కదా, ఇక్కడ నుంచి మొదలైందంటే ఇక్కడ అంటే ఒక నిమిషం నమ్మకం. ఆ నమ్మకం మీద ఏమంటే ప్రతి ఒక్కరు నమ్మారు కాబట్టి దాన్ని వేయడం జరిగింది. అంటే మీరు దీని ముందే మీరు ఎందుకు ఖండించలేదు? ఓకే, దీన్ని మీరు ఎందుకు పై అధికారులకు ఎందుకు తీసుకెళ్ళలేదు? ఒక్కొక్క ఆర్పీ తన కింద ఎంతమంది ఉన్నారో ఒక్కసారి టాలీ చేయండి సార్. 1,00,000 కంటే మించలేదు సార్. కాకపోతే ఇంకా ఆర్పీలు వేసుకొని నష్టపోయారు కానీ ఆర్పీలు వేసుకొని ఎక్కువ నష్టపోయాం కానీ సభ్యులకైతే అంత అందించలేదు సార్. మీరు డై బై డే ఒక డీప్గా ఆలోచించి చేస్తే ఆ యాప్లో ఆ పేపర్ మేమంతా నిన్న ఇచ్చాం సార్. టోటల్ 1,00,000 దాటలేదు సార్. కాకపోతే ఆర్పీలో నష్టపోయారు సార్. మేము ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాం. ఎట్లా అంటే సభ్యురాల్లాగా పోలీస్ స్టేషన్ దాకా రాలేము. మాకు ఒక పద్ధతి ఉంది. సార్ని అనుమతించాలి, ఎవరినంటే అందరూ మాకు కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని రావాలి సార్. అందుకని మేము వెయిట్ చేశాము ఇన్ని రోజులు. అంతేగాని ఏమన్నా కొడుకుదా మెప్మా ఆలోచించాలి సార్. ఎవరైనా ఎంత ఇస్తారు? రాజేష్ అయినా నాకు ఎంత ఇస్తాడు సార్? నేను 1,00,000 వేసాను, అతను ఇస్తాడా? అతని స్తోమత ఎంత ఆలోచించాలి సార్. ఎంత ఎంప్లాయీస్ అంతా ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా ఏరియాలో నేను టచ్ చేయలేదు సార్. నా వరకు నేను నష్టపోయాను. కాబట్టి ఈ యాప్ గురించి నా ఏరియా మసీద్ స్ట్రీట్, ఓల్డ్పేట్, పలంనేర్, రంగబాబు డౌన్లో సార్ నేను ఆర్పీ, కమాలన్న మా కౌన్సిలర్. నా ఏరియాలో ఈ యాప్ గురించి తెలీదు, నేను టచ్ చేయలేదు. నేను కొంచెం బిజీగా ఉండి అంతేగాని ఊరికి మెప్మా అనకూడదు సార్. మనం కూడా ఆలోచించాలి. మనం వేస్తున్నాం డబ్బులు, ఇన్వెస్ట్ చేస్తున్నాం. అప్పు చేసి ఏం సార్ వేసేది? ఆలోచించాలి సార్. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంత మేనేజ్ లేకుండా సార్. పోలీసులు ఉన్నారు సార్ దీంట్లో. ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ పేర్లు చూస్తుంటే. ఆర్పీలు అంటే ఎంతవరకు సార్? ఆర్పీలు గమనించాలి, ఆలోచించాలి. మీరు వెళ్ళి వేరే వాళ్ళని లింక్ పెట్టుకొని మీరు కింద ఎంతమందినైనా మీరు జాయిన్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే మెప్మా పైన చెప్తారు. ఇక్కడి నుంచి వచ్చినారంటే ఇంకెవరు పేరు వస్తుంది, ఆర్పీలే చేసినారంటారు. మీరు చేసిండేవి కూడా మా లిస్టులోకే వేసేస్తే ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇప్పుడు మేము ఒకరు చేసింటాం అంతే, ఆ ఒక్కరిపై ఇంకో 10 మందికి చేసేసి మా పైన చెప్తే ఎట్లా సార్? ఇంకొకటి ఏమంటే, రాజేష్ పక్కింట్లో 1 కోటి రూపాయలు చేసినాడు ఒక అతను 1 కోటి రూపాయలు చేసేసి ఆయన కింద ఇంకా 1 కోటి రూపాయలు చేసేసి దానికి కూడా ఆర్పీలే కారణము అంటే ఎవరు సార్ కారణము? మెప్మా మీదే పడి ఏగితే ఎవరు భరించే వాళ్ళు? అందరూ చిన్న కుటుంబాలే ఉన్నారు కదా. చిన్న కుటుంబాలు ఏదో 100-50 సంపాదించుకొని రాసుకొని బుక్కులు రాసుకొని వాళ్ళ బాధలు వాళ్ళు సంపాదించుకొని బాధపడతా ఉన్నారు. ఇది ఏదో దరిద్రం మాకు దాపరిచ్చింది, ఏదో జరిగిపోయింది. రాజేష్ వల్ల అందరూ మునిగి నాశనమైపోయినాం మేము. రాజేష్ని పట్టుకొని ఫస్ట్ ఆయన్ని పట్టుకునేది చూడండి. ఎవరు వచ్చినా మెప్మా ఆర్పీలు అంటే మెప్మా ఆర్పీలు ఏం చేస్తూ ఉంటారు పాపము? ఏమి ఉద్ధరి చేసినారు? వాళ్ళ కింద ఎంతమంది ఉంటారు? కనీసం ఒక 100 మంది ఉంటారా? వచ్చిన వాళ్ళంతా దొరికిన వాళ్ళకంతా మెప్మా ఆర్పీలేనా సార్ దొరికేదే? ఎవరు దొరకలేదా? 5,000 మందికి మేమేనా కారణము? మేమే పిలిపించి చైన్ లింకులు ఇచ్చి రండా వేసుకోండా, పట్టుకోండా, మీరు చేసుకోండా, మీకు లక్షలు వచ్చేస్తుంది. మేము ప్రచారాలు చేసేసినామా? ఎక్కడుంది? నేనైతే 10 మందిని చేపించిన, నా ఫ్యామిలీ మెంబర్స్ నేను వేసుకున్నా.
వేరే వాళ్ళు నేను వేసుకున్నాను. అంటే మీరు ముందే క్వశ్చన్ చేయలేదా అతను ఎలా ఎలా అని? అతను ఏం చెప్పాడు తెలుసా మీకు? ఎలా- ముందు అతడు ఏం చెప్పాడు ఈ యాప్ ఎలా వచ్చింది ఈ యాప్ ఎలా వచ్చిందంటే ఆయన అడగలేదు ఇచ్చాడు మాకు, ఫోన్ రాజేష్ ఇచ్చాడు. రాజేష్ ఇచ్చిన తర్వాత మేడం ఇచ్చారు. రాజేష్ ఏం చెప్పాడంటే ఒక రోజు అందరూ కూర్చొని, సార్ ఇది కరెక్టేనా? నేనే క్వశ్చన్ వేసినాను, అక్క ఇది కరెక్టే, ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా పోతే మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా పోతే మీ మెప్మా లాగిన ఆపేస్తాను అక్క, నేను ఇమ్మీడియట్లీ ఆపేస్తాను అని చెప్పాడు. మీరు ఇక్కడ చేసినట్లు అక్కడ ఉద్యోగం చేస్తే కాదు. నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీ నేను చెప్పినాడు, ఇప్పుడు మెప్మా లాగిన్ అంటే మా ఫ్యూచర్ సార్, అది మా బిడ్డల భవిష్యత్తు. దానికోసం మేము ఎంతో పాటు పడినాం, అంతేగాని ఒకరు కడుపు కొట్టాలని మేము ఎవరు అయితే ముందుకు తీసేస్తామని మమ్మల్ని ఎంతో టార్చర్ చేస్తున్నాడు. అంటే మా ఇప్పుడు ఇంత జరుగుతా అంటే మీ సీఎం సార్ తెలియదు ఇక్కడ లోపల? సీఎంఎం సార్ 1 మంత్ ముందే ఆర్పీ నందుని పిలిచి ఏ ఒక్క ఆర్పీ ఇలా చేసిందంటే నేను ఇమీడియట్గా లాగిన్ చేసి మిమ్మల్ని నిలిపేస్తా అంటే ఆ లోపలే మేము 2-3 మెంబర్స్ టచ్ చేసినాము. అట్లే కంటిన్యూ అయ్యింది. అప్పుడు సార్ చెప్పారు కదా 1 నెల ముందే అప్పుడే మీరు అన్న చేస్తున్నారు కదా అనేసి మేము అనుకున్నాం. కానీ దయ్యాప్ గురించి అయితే మాకు తెలియదు. మాకు తెలిసింది 2 మంత్స్ బిఫోరే తెలిసింది. అది కూడా ఎట్లా ఏమనేది ఫస్ట్ అన్న లింక్ షేర్ చేసినాడు. లింక్ ఓపెన్ చేసేసి ఫోన్ నెంబరు ఓటీపీ కొట్టగానే ఆటోమేటిక్గా మేము కంపెనీకి యాడ్ అయిపోయినాయి. మా నెంబర్స్ అంతా కంపెనీకి యాడ్ అయిపోయింది. అన్న ఏం చెప్పారంటే, అమ్మ మీది లింక్ ఓపెన్ అయిపోయింది, ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాలా, ఇన్వెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడ నాకు రిమార్క్ వస్తుంది, బాస్ నన్ను తిడతారు అన్నారు. సరే అని ఇన్వెస్ట్ చేసాం. ఇన్వెస్ట్ చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా ఒక 10 మందిని చేర్పియాలి, చేర్పికపోతే నీ యూఏడి డిలీట్ అయిపోతుంది అన్నాడు. 10 మందిని చేర్పించినాం. ఆ 10 మంది ఇంకొక 10 మందిని అట్లే చేశారు. మేమందరూ బుక్ అయినదల్లా అవార్డు తీసుకోవడం. ఆ అవార్డు కూడా 500, 1500, 2000 అనేది మాకు మా ఇంట్లో లేక మేము పోలేదు. కానీ ఆ అన్న పిలిచాడు. అందరూ ప్రతి ఒక్క మేనేజర్ అక్కడికి రావాలి, బాస్ ఏదో రివార్డ్ ఇచ్చినారంట, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారంట, మీరు ఖచ్చితంగా రావాలంటేనే మేము వెళ్ళినాం సార్. అంతేకాని మా ఇంట్లో వాళ్ళు నీకు 500 ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు, పోయి తీసుకోరా అంటే మేము వెళ్ళలేదు. ఆశ అయితే వెళ్ళలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము చెప్పినాం, అన్న వీడియోస్ వద్దంటే లేదు, బాస్ ఒప్పుకోరు, ఖచ్చితంగా బాస్కి మీకు డబ్బులు ఇచ్చినట్లు బాస్కి వీడియోలు పంపించాలంటేనే మేము అందరూ వీడియోలో పడినామే తప్పించి ఇంకా ఏ ఉద్దేశం అయితే లేదు సార్. అవునా బాస్ రియల్గా చెప్పినాడా, ఇది నిజంగా A1 కంపెనీ అనేసి గుడ్డిగా నమ్మినాం సార్. మేము కూడా 2 లక్షలు 3 లక్షలు నష్టపోయినాం సార్. పైన ఇచ్చినాం సార్ కంప్లైంట్. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళే ఏజెంట్లు తిప్పించి మళ్ళీ ఇచ్చి న్యూస్లు వేస్తే మేము కూడా ఆడవాళ్ళే కదా సార్. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా మీకు? ఎవరన్నా సూసైడ్ చేసుకోండి. నేను 2 సార్లు అనుకున్నాను సార్ సూసైడ్ చేసి చనిపోవాలని. నేను చనిపోయింటే ఎవరు సార్ బాధ్యులు? మొత్తం ఇంట్రాగేషన్ తర్వాత చేసిన తర్వాత మా హస్తం ఉందంటే మీరు అన్ని రిపోర్ట్లు వేయండి సార్. మేము మా యూఏ డిలీట్ చేయండి. ఇంకా అన్న చేతిలో మా ఆర్బీ ఐడీలు కూడా ఉన్నాయి. అక్కడేమన్నా ప్రాబ్లం వస్తుందేమో మేము ముందుకు వెళ్ళినామే తప్పించి ఎవరో కడుపు కొట్టాలి, ఎస్ఎస్జీ కడుపు కొట్టాలనేసి అయితే ఆ ఉద్దేశం అయితే లేదు సార్. దీంతో అందరూ చూసుకొని దీని వెనకాల ఎవరున్నారనేది చూసి ఆ అబ్బాయి ఆడున్నారా పట్టుకొని వచ్చి అందరికి న్యాయం చేయాలి. ఈ రోజులు జరుగుతాన్న ఇప్పటి వరకు తనని బయట పెట్టాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. ఏమన్నా అయితే ప్రెస్ మాత్రం ముందుకి వచ్చేస్తుంది, ఇట్లా అట్లా అని చెప్తారు. తను ఎక్కడ ఉన్నారు ఇప్పటి వరకు ఒక్కరు తెలుసుకోలేదు. ఇప్పటికి 7 రోజులు 8 రోజులు అయిపోతుంది. తన ఫోన్ ఆన్ లో ఉంది, ఎక్కడున్నారు ఏమి అనేది ఒక్కరు పట్టించుకోలేదు. ఏమనంటే ఆర్పీలు ఇది ఒకటే బయట వస్తుంది. తనని పట్టుకుందాము, తనని చేద్దామని ఎవ్వరు ముందుకైతే రావడం లేదు. ఇప్పుడు మీలో కట్టించిన ఆర్పీలు ఉన్నారు కదా, వాళ్ళు లాగిన్లో ఉండి తీసేసినారా? మీ ఆర్పీల్లో ఎంతమంది ఉన్నారు? మీరు ఆర్పీలు 39 మందిలో ఎవరిని కట్టించుకున్నా ఉండేవాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు? 11 మంది వాళ్ళ లాగిన్లో ఉండి తీసేస్తున్నారా? మమ్మల్ని ఫోర్స్ చేశారు సార్, ఖచ్చితంగా మీరు చేసుకోండి అన్నారు. కానీ నేను ఒక మాట మా ఇంట్లో అడగాలని అడిగాను. మా ఇంట్లో వాళ్ళైతే ఇది ఫ్రాడ్, ఇది మీరు చేయకూడదు అని చెప్పారు. సో నేను చేసుకోను అంటే చాలా ఫోర్స్ చేశారు. కాబట్టి అయినా కూడా నేను చేసుకోను, మా ఇంట్లో వాళ్ళతో కాదు అని చెప్పి మేము సైలెంట్ అయిపోయాం సార్. మరి అందరూ ఎందుకు ఇట్లా చేయకూడదు? మీరు కొద్దిగా ఏదో మనకు జరుగుబాటు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదైపోయినారు సార్. కొంచెం ఏదో అట్లా ఇట్లా ఉండే కుటుంబాలు 10 రూపాయలు వస్తుందంటే ఈ పని ఇది కాకుండా ఇంకోటి చేసుకుంటే ఇంకో 10 రూపాయలు వస్తే మన ఇంటికి ఏదో సమస్య తీరుతుంది అని చెప్పి ఆలోచన చేసిండే వాళ్ళు కూడా ఉన్నాం కదా సార్. ఆర్పీగా పనిచేస్తాను. మాలో కూడా కొంతమంది వెయ్యలేదు. ఎవరు సభ్యుల్ని
ప్రేరేపించి వేసుకోండి అని ఎవరికి చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు పోయి తగులుకున్నారే తప్ప అందరూ దీంట్లోకి రండి అని అయితే చెప్పలేరు. బాగా ఆలోచించాల్సింది ఏమంటే సంఘాల్లో ఎత్తుకుండే డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో సభ్యులు ఉండగా దీన్ని ఎత్తిచ్చి మీరు దీంట్లోకి వేసుకోండి అంటే డబ్బులు వచ్చినన్ని రోజులు బాగానే ఉన్నారు. డబ్బులు ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిన తర్వాత, ఎప్పుడైతే వాళ్ళ కంతుల ప్రకారము కట్టమని చెప్పిన తర్వాత అమౌంట్లు ఎక్కువగా వచ్చినన్ని రోజులు బాగానే ఉన్నారు. అమౌంట్స్ వన్స్ ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో ఆ రోజు అందరూ తిరగబడ్డారు. ఆ రోజే కానీ మాకు ఇట్లా జరిగింది అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే వీళ్ళు కూడా అలర్ట్ అయ్యేదానికి ఉండింది. వీళ్ళు ఎప్పుడైతే ఒక పర్సన్ని జాయిన్ చేసినప్పుడు వాళ్ళ దీంతో 2-3 వేసుకొని అది 10 రూపాయలు కాస్త 100 రూపాయలు అయ్యేసరికి ఎవరికి పరిస్థితి అర్థం కాదు. ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న కుటుంబాల్లో ఉండేవాళ్ళు, ఎవరు ఆర్పీలు బాగా ఉండి ఇది చేసుకునే వాళ్ళు అయితే కాదు. అందరూ ఏమంటున్నారు అకౌంట్లు చెక్ చేయండి అని అంటున్నారు. ఎవరు అకౌంట్లు చెక్ చేసినా మీరు కూడా బాగా చూడండి, వీళ్ళు కూడా లక్షలు వేసుకొని మోసపోయిన వాళ్ళే తప్ప ఎవరి చేతిలో డబ్బులు పెట్టుకునే వాళ్ళు కాదు. ఈరోజు మేము ఆఫీస్ ముందర ఇట్లా నిలబడి ఇట్లా ఏడుస్తున్నామంటే పరిస్థితి ఒక సభ్యురాలు గ్రూప్లో ఉండి వాళ్ళ గ్రూపులు బాగుంటేనే మేము ఇక్కడ ఉంటాం. అదే వన్స్ వాళ్ళ గ్రూప్ చెడిపోతే మేము ఉండేం ప్రయోజనం ఇక్కడ. కాబట్టి ఎవ్వరూ ఉద్దేశపూర్వకంగా అయితే చేసింది కాదు. మీరు మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆర్పీలు ఎవరైతే పొరపాటు చేస్తున్నారో అది నిజానిజాలు తెలుసుకొని కొంచెం ఆలోచన చేసి వేయాలంటే. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింటుంది అనుకుంటున్నారు? నాకైతే తెలియదండి, నేను లాగిన్ అయితే చెయ్యలేదు, నేను దీంట్లో లేను, సభ్యులను కూడా ఎవరి దగ్గర వేపించలేదు. నష్టపోయారు అనేసి అంటుంటే ఇక్కడ ఎవరిని మోసం చేయాలని కానీ ఎవరికి అన్యాయం చేయాలని కానీ ఎవరూ చేయలేదు సార్. మా ఆఫీస్లో ఈ రాజేష్ అనే అబ్బాయి ఈ యాప్ అనేది మా దీంట్లోకి తీసుకొచ్చారు, మెప్మా డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చారు. ఆ అబ్బాయి ఒక లింక్ పంపించడం వల్ల సీఓల్కి వచ్చింది. సీఓల్ ద్వారా మాకు చెప్తే మేము దాన్ని ప్రజల్లోకి తీసుకోండి, ఎవరికి కానీ మేము చెప్పలేదు మీరు చేసుకోండి, మీరు ఇట్లా ఇన్వెస్ట్ చేయండి, మీరు చేస్తే మీకు లాభం వస్తుందని చేయలే. ఏదో మా కర్మకాలి ఇట్లా జరిగిపోయింది. కాకపోతే దీంట్లో ఎవ్వరు కానీ మేము బాధ్యత అయితే మాది ఏమీ లేదనేది మేము అందరి తరఫు నుంచి నేను చెప్తాను సార్. మాదైతే ఎటువంటి బాధ్యత లేదు. అంటే మీకు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అప్పట్లో దీన్ని రాజేష్ తీసుకొచ్చిన విషయము సీఓలు చెప్పారు. సీఓలు మాకు చెప్తే మేము చేసాం. సీఎం గారు చెప్పలేదా? సార్ మాకు చెప్పిన తర్వాత మేము చేయలేదు సార్. తర్వాత సార్ మాకు చెప్పిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు. సార్ మాకు చెప్పిన తర్వాత మా ఇదొద్దు ఇది ఫ్రాడ్ అని చెప్పిన తర్వాత మేము చేయలేదు. కాకపోతే లాగిన్ అనేది ఒకసారి లాగిన్ తీసుకున్న తర్వాత అది కంపల్సరీ వాళ్ళకి అలాగే వాళ్ళ సెల్లుల్లో ఉంటుంది. దాంట్లో వచ్చే ఆఫర్స్ ఏమైనవి వాళ్ళకే చూసుకుంటా అంటారు. దాన్ని బట్టి వాళ్ళు వచ్చి దీంట్లో ఇది బాగుంది ఇది చేసుకుంటాను వాళ్ళు చేసుకునేది. ఎవరు ఏ ఆర్పీ కూడా సభ్యులకైతే చెప్పరు. ఎందుకంటే మేము చాలా ఏళ్ళ నుండి దీంట్లోనే ఉన్నాం కాబట్టి ఇంతవరకు కూడా మేము అలా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పిండొచ్చు. కాకపోతే మాకు ఆ ఉద్దేశాలు ఎవ్వరికీ లేదు. కాకపోతే వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం లోన్ ఇవ్వరు, అప్పులు ఇవ్వరు, బెదిరించినారు అని ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు ఈ విషయం వాళ్ళ మీద చెప్తే రేపు మనం అప్పులు కట్టే పని ఉండదు, లోన్లు కట్టే పని ఉండదు. ఆ రోజు ఆర్పీని అట్లా చేసింది కాబట్టి ఈరోజు మేము కట్టము అని డిఫాల్ట్ సంఘాలు ఉండే వాళ్ళందరూ ఇలా చెప్తున్నారు. అందువల్లనే వాళ్ళు మేము కట్టే పని లేకుండా మనం ఆ డబ్బులు అమౌంట్ని ఎగ్గొట్టేయాలంటే ఏం చేయాలి? మనము వీళ్ళపైన వేసేయాల. అందులో ఆడపిల్లోళ్ళు ఉండేవాళ్ళు, చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు, ఆర్పీలు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎందుకు ఆర్పీలు అని అందరూ తీసుకొచ్చి ఆర్పీలు వేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు సార్. అసలు అంటే వాళ్ళు కూడా ఆలోచించాలా, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, తమ్ముళ్ళు ఎవరు లేరా, ఎందుకు ఇట్లా మరి ఈడ్చుకొచ్చి ఇది లేదు సార్ చెప్పండి. ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఒకవేళ ఇప్పుడు 250 మంది వచ్చినారు ఆ రోజు మీటింగ్కి, కానీ ఆడ ఫోటోల్లో మాత్రం వచ్చిండేది 7 మంది 8 మంది మాత్రం ఫోటోలో వచ్చినారు. వాళ్ళు ఆడ చూసిన ఈఆర్పీనే ఎవరిని చచ్చిపోతే ఎవరు చూస్తారు చెప్పండి? పోతే పోని 150 మంది వచ్చినారు కదా, మగవాళ్ళంతా ఏమైపోయినారు? గ్రూపుల్లో మాత్రం గ్రూప్లో మాత్రం మెసేజ్ చేసుకుని రాండి ఆర్పీని ఇలా చెప్తేనే డబ్బులు వస్తాయి, ఇలా చెప్తేనే వాళ్ళ పైన మన డబ్బులు వస్తాయి. ఆ రోజు ఏమైపోయినారు? ఆ రోజు పిలిచి మీటింగ్ లో కూర్చొని పెట్టి 150-250 మంది తీసుకున్నారు డబ్బులు. ఆ మగవాళ్ళంతా ఏమైపోయినారు? వాళ్ళంతా మగవాళ్ళు కాదా? ఈ రోజు ముందు వచ్చి చెప్పచ్చు కదా. ఆడవాళ్ళ పైన ఎందుకు వేస్తున్నారు? ఆడవాళ్ళు వచ్చి మాట్లాడలేరు అనేసా, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు అడుగుతారని భయపడతారనేసా. ఆ రోజు మగతనం లేదా డబ్బులు తీసుకునేటప్పుడు మగవాళ్ళు కాదా వాళ్ళు? ఆ రోజు ఈ రోజు ఎందుకు ఆడవాళ్ళ మీద ఇట్లా వేస్తున్నారు చెప్పండి? పోతే పని చిన్న బిడ్డలు పెట్టుకొని వయసు బిడ్డలు పెట్టుకొని వాళ్ళకి పెళ్లి దేవుళ్ళు ఎవరు వచ్చి వీళ్ళమ్మ ఇట్లంటే అంటే ఎవరు బిడ్డనిస్తారు చెప్పండి? పోతే పని మేమేం చెప్పుకోవాలి మా బాధలు? మేమేమైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎవరు సమాధానం చెప్తారు? మా ఇంట్లో ఉండే వాళ్ళని ఎవరు చూసారు చెప్పండి? పోతే పని చేసినాడు ఎవడో పోయినాడు, నమ్మించినాడు, మోసం చేసినాడు. మేము కూడా 2-3 లక్షలు పెట్టుకుని దాంట్లో మోసపోయినాం. మా డబ్బు మాకు రాదు. ఇప్పుడు మేము ఎవరిని అడుక్కోవాలి? మా డబ్బు పోయింది. వాళ్ళు ఏదో చేసుకొని 10 మంది మన కింద ఉండే వాళ్ళు బాగుండని మేము ఇన్ని ఏళ్ళు ఇంకా పనిచేస్తాం. మేము తీసుకొని సభ్యుల దగ్గర మోసం చేసి తినాలనుకుని ఉంటే మేము ఆ రోజు ఇంతవరకు చెడ్డ పేరు తెచ్చుకొని ఇన్నేళ్ళు ఇంకా ఈ ఆర్పీ కాదని ఒక చెడ్డ పేరు తెచ్చుకోలేదు మేము.
ఈ రోజు తలెత్తుకోకుండా ఈదులో తిరగలేకుండా చేసి పెట్టేసిపోయినాడు వాడెవడో. వాడు చేసిన దానికి మేము బాధలు పడి సస్తాన్నాం. ఉండే వాళ్ళని కూడా ఎందుకు ఇట్లా ఈడ్చుకొచ్చి ఉండే పక్కనుండే జనాలు కూడా వాళ్ళకి సపోర్ట్ లేకుండా మీరు మాకు అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళతో సమానమే కదా. ఆర్పీలు పూర్తిగా దీంట్లో లేరనే విషయం వాళ్ళకి తెలుసు, బయట మనుషులు కూడా దీంట్లో ఉండారనే విషయము తెలుసు. కానీ ఎందుకు ఆర్పీలు అనేసి ఈడ్ చేస్తున్నారు చెప్పండి. వాళ్ళ కుటుంబాలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి. తీసుకొని చేసింది రాజేష్. మెప్మా నుండే వచ్చినాడు లేదని నేను చెప్పలేదు. మిగతా వాళ్ళు వేసుకునేటప్పుడు ఏమిరా ఇంత డబ్బు మనం వేసుకుంటున్నాం కదా, ఏమైనా అయితే పరిస్థితి ఏమి? ఆ రోజు వాళ్ళు ఎందుకు చేసుకున్నారు? మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు ఈరోజు బయట? మెప్మా ఒకటే వస్తుందా బయట? ఎందుకు రా చెప్పండి సార్. పోతే పోనీ ఏమైపోలేదు. ఎందుకంటే వీళ్ళందరూ పేద కుటుంబంలో ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరు వచ్చి ఎవరు ఏమీ చేయరు. వాళ్ళైతే పై ఆఫీసర్లు కాబట్టి వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి తెలుసుకొని లోపల ఉండిపోయినారు. వీళ్ళ పరిస్థితి ఏం చెప్పండి. పోతే పోనీ ఏం చేయాలి మేము? పట్టుకొని పోయి సావులు మా ఇందాక ఒకటి అన్నారు కదా మీరు, చెప్పండి సార్. ఆర్పీల మీద చెప్తే డబ్బులు కట్టేది మానేస్తారు అనేది. అంటే మామూలుగా యాక్చువల్గా అమారు చేస్తే మాపీ ఉంటుందా మీ డాక్టర్ సంఘంలో? మరి వాళ్ళు తెలుసు, వాళ్ళకి తెలుసు కదా అట్లా. కానీ మొండిగా నేను కట్టను, మా ఆర్పీనే కట్టించింది. అసలు ఆర్పీ దగ్గర యాప్ వేసుకోలేదు. నేను చెప్తాను ఒకసారి విషయం వినండి. యాప్ వేరే వాళ్ళ దగ్గర వేసుకుంటారు, 300 200 వేసుకుంటారు. దాన్ని 10 మందికి పంపించుంటారు. ఈ రోజు నాడు ఆ డబ్బులు రికవరీ అవ్వాలంటే ఆర్పీ పైనే తోసేస్తున్నారు. ఆర్పీ వల్ల మేము ఇట్లా అయిపోయినాము, ఆర్పీ వల్ల మేము ఇట్లా అయిపోయినాము. పక్కాగా ఆర్పీ